అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శంకర శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థిని. నన్ను అన్ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలు, ఎయిడెడ్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్నాయి. నేను గతంలో 6 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేసిన అనుభవం, అలాగే గత 29 సంవత్సరాల నుండి విద్యా సంస్థలు నెలకొల్పి ఒక టీచర్ అధ్యాపకుడిగా ఉన్న అనుభవంతో అన్ని మిత్ర సంఘాల సహకారంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నా ప్రధాన ఎజెండా గతంలో ఉన్న గౌరవం ఈరోజు టీచర్కి లేకుండా పోయింది. అభద్రతా భావంతో టీచర్స్ జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా టీచర్స్ అందరికి కూడా ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం. రీసెంట్గా రాయచోట్లో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా మన భద్రత కోసం నేను పోరాడతాను. అలాగే కాంట్రాక్ట్ అధ్యాపకుల విషయంలో వారికి రెగ్యులైజేషన్ సంబంధించి ఆ జీవో 114 దాన్ని ఖచ్చితంగా ఏదో విధంగా 6 నెలల్లో ఆ ఇష్యూని క్లోజ్ చేసి అందరూ కూడాను రెగ్యులర్ అయ్యేలాగా కృషి చేస్తాను. కేజీబీవీ సిబ్బందికి తప్పనిసరిగా మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా తీవ్ర కృషి చేస్తాను మొదటి 6 నెలల్లోనే. అలాగే లాంగ్వేజ్ పండిట్స్ విషయంలో వారి సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల సమస్యల మీద నేను పోరాడతాను. అలాగే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో అర్హత కలిగిన ప్రతి వారికి కూడా యూజీసీ స్కేల్స్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాను. ప్రతి స్కూల్లో పనిచేస్తున్న జిల్లా పరిషత్, గవర్నమెంట్ స్కూల్ తారతమ్యం లేకుండా 10 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకున్నటువంటి అధ్యాపకులకి, స్కూల్ అసిస్టెంట్స్కి పదోన్నతిగా తక్షణం వారికి గెజిటెడ్ హోదా కల్పించే విధంగా తీవ్ర కృషి చేస్తాను. అలాగే ప్రతి టీచర్ కూడాను వాళ్ళ వ్యక్తిగత సమస్య అయినా లేదు అందరికి సంబంధించినప్పటికీ వారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మా కోఆర్డినేటర్కి కంప్లైంట్ ఇచ్చినట్లయితే ప్రతి టీచర్ సమస్యని వ్యక్తిగతంగా తీసుకుని 48 గంటల్లోగా ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో ఏదైనా వ్యక్తిగత పని మీద, ఆఫీస్ పనుల మీద కమిషనర్ ఆఫీసుకు కానీ వచ్చినట్లయితే ఆ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ మహిళా ఉపాధ్యాయులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారి పనులయ్యే వరకు కూడాను వారికి వసతి మరియు ట్రాన్స్పోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ సహాయంతో అక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ 6 సంవత్సరాలు కూడాను నన్ను గెలిపించిన ప్రతి అధ్యాపకుడికి, ఉపాధ్యాయుడికి నేను ఈ సర్వీస్ ఇచ్చి వారి ప్రశంసలు పొందేలాగా కృషి చేస్తాను. అలాగే ప్రతి సమస్య కూడా నోట్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకున్న నేను సభలో హుందాగా ఉత్తరాంధ్ర టీచర్స్ సమస్యల మీద, అలాగే లెక్చరర్స్ సమస్యల మీద, మన దైనందిన కార్యక్రమాల్లో మనం ఫేస్ అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు సభ దృష్టికి తీసుకొచ్చి చట్టసభలో సమస్యల్ని నా వాణితో వినిపించి తప్పనిసరిగా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. అలాగే నన్ను ఎన్నుకున్న ప్రతి ఉపాధ్యాయుడు గర్వపడేలాగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలాగా నేను సభలో హుందాగా ప్రవర్తించి శభాష్ ఇటువంటి వాడు కదా ఎమ్మెల్సీగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ఉత్తరాంధ్ర టీచర్స్ని కొనియాడేలాగా హుందాగా ప్రవర్తిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ దయచేసి నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ శంకర శ్రీనివాసరావు. ధన్యవాదాలు.